హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న జిమ్మిచూ శారీ మీదకి పార్టీ వేర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో దానికోసం నేనేంటంటే 2 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్, 1.5 మీటర్ జిమ్మిచూ శారీ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇలా 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను కదా, దాన్ని 2 ఫోల్డ్స్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. సో నేనైతే దీనికోసం 15 ఇంచెస్ లెంత్ అయితే పెడుతున్నాను. సో ఇలా 15 ఇంచెస్ లెంత్కి మార్క్ చేసుకున్నాక షోల్డర్ కోసం 7 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను. సో నేనేంటంటే ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. సో నేనైతే ఫ్రంట్ నెక్ వీ షేప్ అయితే పెట్టుకుంటున్నాను. సో దానికోసం ఇలాగా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని వీ షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా నెక్ కూడా డ్రా చేసేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఏంటంటే లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేశాను అనమాట. కింద 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అండ్ అలాగే ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెడుతున్నా కాబట్టి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇలా మార్క్ చేసుకునే దాన్ని యాజ్ టీజ్ అలానే కట్ చేసేసుకున్నాను. సో ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ పెడుతున్నాను కాబట్టి సో ప్రిన్స్ కట్కి ఇలాగా షేప్ అనేది డ్రా చేసుకొని ఆ షేప్ని యాజ్ టీజ్ అలానే కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే మనం ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచెస్ తీసుకున్నా కూడా బ్యాక్ పార్ట్ కూడా అలానే సేమ్ 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం 7 ఇంచెస్ అండ్ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. సో బ్యాక్ కంప్లీట్ అయితే ఓపెన్ పెట్టేస్తున్నాను. సో దానికోసం ఏంటంటే ఒక్క 1 ఇంచు డౌన్ అయితే చేస్తున్నాను అనమాట. మరీ హై నెక్ కాకుండా జస్ట్ ఒక 1 ఇంచ్ ఇలా డౌన్ చేసి బోట్ నెక్ లాగా ఇలా డ్రా చేసేసాను అనమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి లూజ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇలా లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత కింద ఏంటంటే డాట్స్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకునేదాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాను. సో ఇలా మొత్తం కట్ చేసేసుకున్నాక ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో ఇప్పుడు హ్యాండ్స్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని హ్యాండ్స్ లెంత్ అయితే నేను 10 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. 10 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ అయితే డౌన్ చేశాను. సో ఇలా 2 ఇంచెస్ డౌన్ చేశాక ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసేసుకొని మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అండ్ అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ అండ్ అలాగే కింద 5 ఇంచెస్కి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని పైన అయితే ఫస్ట్ ఇలా షేప్ డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే నేనైతే హ్యాండ్కి మిడిల్లో కొంచెం వీ షేప్ అనేది పెడుతున్నాను. సో దానికోసం ఒక 2 ఇంచెస్ పైకి ఇలాగా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్కి అయితే వీ షేప్ అయితే నేను డ్రా చేసేసుకున్నాను అనమాట. సో ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాను. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మూడిటిని నేనైతే మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇలాగ కట్ చేసేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కోన్ షేప్లో అయితే వేసుకున్నాను. ఇలా కోన్ షేప్లో వేసుకున్న తర్వాత మన బాడీ పార్ట్ కింద ఎంత లూజ్ అయితే ఉంటుందో అంత లూజ్కి ఇలా మార్క్ చేసుకొని దాని కింద నుంచి ఒక 6 ఇంచెస్కి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇలాగా అంబ్రెల్లా షేప్లో డ్రా చేసేసుకొని దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాను అనమాట.
సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే లైనింగ్ మీద పెట్టి కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నేనైతే ఇట్లాగా మొత్తం అన్నిట్లకి లైనింగ్ అయితే జాయిన్ చేసుకున్నాను. సో ఇలా హ్యాండ్స్కి లైనింగ్ అయితే కుట్టి ఇవాళ రివర్స్ అయితే తిప్పేసుకున్నాను అనమాట. సో ఇలా రివర్స్ తిప్పేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి కింద పార్ట్ తీసుకున్నాం కూడా దానికి కూడా లైనింగ్ అయితే కుట్టి రివర్స్ అయితే తిప్పేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసి లైనింగ్ అయితే రివర్స్ అయితే తిప్పేసుకున్నాను. అండ్ అలాగే కింద కూడా డాట్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ అంటే డాట్స్ మెయిన్ ఉండాలన్నమాట. అవి ఉంటే స్టిఫ్గా అనేది ఉంటుంది బ్లౌజు. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ దగ్గర కుట్టి రివర్స్ తిప్పేసి ప్రిన్స్ కట్ వరకు సపరేట్గా అయితే పెట్టున్నాను అనమాట. సో ఇప్పుడు ఇలాగ పెట్టిన దాన్ని ప్రిన్స్ కట్కి కూడా మనమైతే జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఫ్రంట్ అయితే ఇలా వీ నెక్ కుట్టి రివర్స్ అయితే లైనింగ్ అయితే తిప్పేసుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఇలాగ ప్రిన్స్ కట్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 2 సైడ్స్ ప్రిన్స్ కట్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో దీనికి ఏంటంటే బ్యాక్ పార్ట్ అనేది పెట్టి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ బ్యాక్ పార్ట్ పెట్టేసి షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. సో ఇలాగ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా 2 సైడ్స్ జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోవచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే కింద అయితే ఇలాగా మనం ముందుగా కట్ చేసుకున్న అంబ్రెల్లా పీస్ ఉంది కదా, దాన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేసి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా ఫ్రంట్ బ్యాక్ మొత్తం జాయింట్ అనేది చేసేసుకుంటే మనకి ఫైనల్గా బ్లౌజ్ అయితే చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. సో ఇలా మొత్తం జాయింట్ అయితే చేసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే సింపుల్గా జిమ్మిచూ శారీ చాలా సింపుల్గా ఉంది. కానీ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా హైలైట్ అయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అండ్ అలాగే నెక్ బ్యాక్ పార్ట్ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది బ్లౌజ్ తీసుకోగానే ఆ శారీకి. ఏ పార్టీకైనా మనమే హైలైట్ అవ్వాలంటే ఇలా కానీ స్టిచ్ చేసుకున్నామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట బ్లౌజు. చూసారు కదా, అస్సలు చాలా బాగుంది. మామూలుగా శారీ సింపుల్గా ఉంది. జస్ట్ నేను సింపుల్గా లేస్ అయితే స్టిచ్ చేశాను అనమాట. బ్లౌజ్ అయితే హైలైట్ చేసింది అనమాట శారీని. చూసారు కదా, హ్యాండ్స్ కానీ నెక్ కానీ అండ్ అలాగే బ్యాక్ కానీ చాలా బాగుంది. సో ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.